అడ్వకేట్ తారా ఫ్రమ్ కర్నూల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి వయోవృద్ధులండి. ఈ వయోవృద్ధుల పైన శారీరకంగా దాడులు చేయడం అంటే వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. వాళ్ళ మీద శారీరకంగా దాడులు చేయడం, మానసిక వేధింపులకు గురి చేయడం, వాళ్ళని ఇంట్లో నుండి గెంటేయడం కానీ, లేదంటే వాళ్ళ బాగోగులు చూసుకోకుండా వాళ్ళని దీనస్థితిలో వదిలేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళ మీద బిఎన్ఎస్ యాక్ట్లోని సెక్షన్ 115 సబ్ సెక్షన్ 2 ప్రకారం, అలాగే 118 ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ అవుతాయండి. అంతేకాకుండా మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్లోని సెక్షన్ 24 ప్రకారం బాధ్యత గల పిల్లలు అలాగే సంరక్షకులు ఖచ్చితంగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉందని చెప్పేసి ఈ సెక్షన్ 24 అయితే చెప్పడం జరుగుతుందండి. అంతేకాకుండా ఈ వయోవృద్ధుల నుండి ఆస్తులు తీసేసుకున్న తర్వాత వాళ్ళను నిర్లక్ష్యం చేస్తే, పోషించకుండా అప్పుడు తిరిగి వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకునే హక్కు ఆ వయోవృద్ధులకు ఉందని చెప్పేసి ఈ యాక్ట్లోని సెక్షన్ 23 అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇలా ఎవరైనా కానీ ఇంట్లో ఉన్నటువంటి వయోవృద్ధుల్ని దాడి చేసినా, లేదంటే హింసించినా, కొట్టినా, తిట్టినా ఆ వయోవృద్ధుల గురించి ఎవరైనా కూడా చూసిన వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళైనా కూడా అండి, హెల్ప్ లైన్ నెంబర్ 14567కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వవచ్చు.